వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన కథ మన మధ్య మాండవ్యులు వింటారు. రద్దీగా ఉన్న బస్సులోంచి అందర్నీ తప్పించుకుంటూ దిగాడు బలవంతరావు. బస్సు కదిలింది. వెళ్ళిపోతున్న బస్సు వైపు చూశాడు. కిటికీలోంచి ఆమె కనబడింది. అప్పటిదాకా అతడు అదే సీట్లో ఆమె పక్కనే ఆమెను ఒరుసుకుంటూ కూర్చున్నాడు. ఎడమ చేత్తో కిటికీ చువ్వలని తక్కువసేపు అసహ్యించుకుంటూనే ఇబ్బందిని మౌనంగా భరించిన ఆ ఇంటి దేహాన్ని ఎక్కువసేపు తడుముతూ అసభ్య అశ్లీలానందం పొందుతూ అతడు తన వైపు చూడగానే ఆమె అసహ్యంతో తల త్రిప్పేసుకుంది. బలవంతరావు అటే చూస్తూ అదే మనస్థితితో ముందుకు అడుగులేశాడు. కాళ్లకి కళ్ళు లేవు కనుక వాటికి రోడ్డు మీద ఉన్న గతుకుల మధ్య ఉన్న గుంట కనబడలేదు. అవి నేరుగా నడిచి బలవంతరావుని బొక్కబోర్లా పడేశాయి. ఎడమ మోచెయ్యి వెళ్ళి అక్కడున్న బండరాతికి గుద్దుకుంది. కళ్ళజోడు వెళ్ళి అంత దూరాన పడింది. లేవబోయాడు. సాధ్యం కాలేదు. అలాగే చెయ్యి మోపు చేసుకుని మళ్లీ ప్రయత్నం చేశాడు. ఫ్రాక్చర్ అయిన చెయ్యి కలుక్కుమంది. భరించలేని బాధ. కళ్ళ వెంబడి నీళ్లు తిరిగాయి. చుట్టుపక్కల వాళ్ళు అతడికి సహాయానికి వచ్చారు. నెమ్మదిగా పట్టుకుని లేవదీశారు. బలవంతరావుని బలవంతాన నించోపెట్టి ఒక ఆటో ఎక్కించి దగ్గరే ఉన్న హాస్పిటల్కి పంపించారు. గదిలో నుంచి వచ్చిన వక్రాయుధాన్ని చూస్తూనే లేచి నిలబడి రెండు చేతులు జోడించి, వెళ్ళొస్తాను సార్, అంతా మీ దయ అన్నాడు ఆ వ్యక్తి. మంచిది, వెళ్ళిరా, పని అయిపోతుందిలే అన్నాడు వక్రాయుధం. ఎంత మాటండే, మీరు తలుచుకున్నాక పని కాకుండా ఉంటుందా అన్నాడు అతను. అతడితో కలిసి గుమ్మం దిగి గేటు దాకా వచ్చాడు వక్రాయుధం. రోడ్డు మలుపు దాకా దృష్టికి ఆనినంత దూరం అతన్నే చూస్తూ నిలబడ్డాడు. ఒక రకమైన ఉద్విగ్నతతో పాటు చిరు గర్వం, తృప్తి కూడా కలిగాయి వక్రాయుధానికి. హనుమంతుళ్ళా నా శక్తి నాకే తెలియలేదు ఇన్నాళ్ళునూ, నా వల్ల కూడా నలుగురికి ఉపకారం జరుగుతుందన్నమాట అనుకున్నాడు. ఇదంతా వక్రాయుధం కొత్తగా చేరిన ఆఫీసులో ఎన్నాళ్లుగానో పనిచేస్తున్న లఘువులు పుణ్యమే. కావటానికి అటెండరే అయినా లఘువులు చురుకైన కుర్రాడు. ఏ మీట నొక్కితే ఏ బల్బు వెలుగుతుందో తెలిసినవాడు. మీట ముట్టుకుంటే షాక్ కొడుతుందని భయపడుతున్న వక్రాయుధానికి చేతికి తడంటకుండా రబ్బర్ గ్లోవ్స్ తొడుక్కుని మీట నొక్కడంలోని మెలకువలు బోధించినవాడు లఘువులు. బయట నలుగురికి ఉపయోగపడ్డం పేరుతో లోపల నలుగురిని కూడా గురి తప్పకుండా కాచుకుంటే ఏ ప్రమాదము లేకుండా 4 చేతులా సంపాదించుకోగలమని ఉద్బోధించినవాడు లఘువులు. లఘువు నా గురువు మనసులోనే కాబట్టి శంక లేకుండా అనుకుంటూ మనసులోనే అటెండర్కి దండం పెట్టుకున్నాడు వక్రాయుధం. హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. మొదటి ముద్దుకి చివరి దమ్ముకి మరో జత కలిసింది. మొదటి సంపాదన ఇది కూడా వాటిలాంటిదే అనుకున్నాడు. భార్య పురిటికి వెళ్ళింది. ఇంట్లో ఇప్పుడొక్కడే. ఇంకెవ్వరితోనూ పంచుకునే సంతోషం కాదిది అనుకున్నాడు. 5 నిమిషాల తర్వాత నాసికా పుటాలని డిస్టర్బ్ చేసింది. అది మొదట లీలగా, ఆ వెనక ఘాటుగా, ఆ తర్వాత కళ్ళకి కూడా కనిపిస్తూ. ఏమిటా పొగ, ఎక్కడ్నుంచబ్బా అనుకుంటూ లోపలి గదిలోకి వెళ్లబోయిన వక్రాయుధం గుమ్మం బయటే నిలబడిపోవలసొచ్చింది. లోపలి గదిలో బీరువా పక్కనున్న స్విచ్ బోర్డులోంచి మంటలొస్తున్నాయి. దండెం మీది బట్టలు అంటుకున్నాయి. చూస్తుండగానే పక్కనే ఉన్న చెక్క బీరువాని కూడా తేలిగ్గా వశపరుచుకున్నాయి ఆ మంటలు. అమ్మో అమ్మో, ఫైర్ యాక్సిడెంట్! పొగలను చూసిన ఇరుగు పొరుగు వాళ్లు పోగయ్యారు. ఎవరో ఫైర్ ఇంజన్కి ఫోన్ చేశారు. ఫైర్ ఇంజన్ వచ్చి మంటలార్పేసరికే వక్రాయుధం ఇల్లు సగం కాలిపోయింది. ముఖ్యంగా లోపలి గదిలో మంచాలు, పరుపులు, బీరువా, అందులో పెట్టిన బ్రీఫ్ కేసు నోట్ల కట్టలతో సహా పూర్తిగా కాలి బూడిదైపోయాయి.
చివరి పఫ్ఫు ఆస్వాదిస్తుండగా మూతి కాలినట్టు రోదించాడు వక్రాయుధం. ఒక మల్టీ బిలియనేయర్ ఏకైక కూతురు పెళ్లి జరిగినంత ఘనంగా జరిగింది భూతనాదం కట్టబోతున్న సువర్లోక్ కమర్షియల్ కమ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ భూమి పూజోత్సవం. మంత్రివర్యుల వంటి వీఐపీలు హాజరైన ఆ ఉత్సవంలో కస్టమర్లు కాగలరనుకున్న సామాన్యులకి ఆహ్వానం పలికాడు భూతనాథం. వస్తున్న ఆహూతులందరికీ స్వాగతం పలుకుతూ అల్పాహారము, కాఫీలతో పాటు 1/2 కిలో స్వీట్ బాక్స్ కూడా అందించాడు. 5 ఎకరాల స్థలంలో వెలియనున్న సువర్లోక్ టవర్స్ చుట్టూ అప్పుడే పటిష్టమైన కాంపౌండ్ వాల్, ఎత్తైన ఆర్చ్తో విశాలమైన ఇనపగేటు సిద్ధమైపోయాయి. సందర్శకులని ఆకర్షించేలా స్థలమంతటా ప్లాన్ ప్రకారం టవర్స్, ఇతర భవనాల ప్లాటింగ్, ఒక పద్ధతి ప్రకారం వేసిన తార్ రోడ్లు సిద్ధమై ఉన్నాయి. కాంప్లెక్స్ పూర్తయ్యే వేళకి ఈ తార్ రోడ్లు సిమెంటు రోడ్లుగా మారతాయని కమిట్మెంట్ కూడా డెవలపర్స్ బ్రోషర్స్లో ఉంది. ఒక టవర్లో శాంపుల్ ఫ్లాట్ నయనానందకరంగా పూర్తి కాబడింది. 2 టవర్స్కి 15 అడుగుల లోతైన పునాదులు పూర్తయి పిల్లర్స్ కూడా పైకి లేచాయి. కొనదలుచుకునే ముందే కస్టమర్స్కి మా పనిలోని నాణ్యత మీద ఒక స్పష్టమైన అవగాహన, కనీస భరోసా ఇవ్వడమే నా ఉద్దేశం. చెరువులో గేదెను పెట్టి కొమ్ములు చూపి బేరం చెప్పడం నాకు ఇష్టం ఉండదు. అందుకే ఇంతవరకు ₹1 కూడా కస్టమర్ల నుంచి తీసుకోకుండా కాంప్లెక్స్ పనులు ఈ స్థాయికి తెచ్చాను. బుకింగ్స్ పైవారం మొదలెడతాను గొప్పగా చెప్పాడు భూతనాథం. ఇక్కడికి దగ్గరలో రాబోతున్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తాలూకు అధికారిక ప్రకటన వెలువడేదాకా బుకింగ్స్ ఆఫ్ చేస్తే ఆ తర్వాత రెట్టింపు ధరకు అమ్ముకోవచ్చునన్నదే ఇతడి ప్లాను. అందుకే ఇంతకాలం బుకింగ్ మొదలు పెట్టకుండా సొంత డబ్బులు వెచ్చించి మరీ ఇంత పని పూర్తి చేశాడు అని చెవులు కొరుక్కుంటున్న వారి మాటలు అతడు లెక్క చేయలేదు. ఆ రాత్రి 11 గంటలకి వచ్చింది భూతనాదం వేచి చూస్తున్న ఫోన్. పని పూర్తయింది సార్. పూటుగా తాగించి హైవే మీద కారు దించి వదిలాం. తూలుకుంటూ వెళ్ళి ఏగంగా వస్తున్న ట్రక్కు కింద పడ్డాడు 1/2 గంట క్రితమే. స్పాట్ల ప్రాణాలు పోయాయి. సమాధానం కూడా చెప్పకుండా ఫోన్ పెట్టేశాడు భూతనాథం. ఈ ఆస్తికి ఉన్న ఏకైక వాటాదారుణ్ణి తప్పించేశాడు. ఇక పర్వాలేదు. తమ్ముడు కొడుకైతేనేమి, అర్ధ వాటాకి హక్కుదారుడు అంటే వ్యాపారంలో ప్రత్యర్థి కిందే లెక్క. ప్రత్యర్థి అనే మాట తనకి పడదు. ఏం చేస్తాం? వికటంగా నవ్వుకుంటూ పక్క మీద వాలిపోయాడు భూతనాథం. 1 గంటైనా గడవక ముందే ఎవరో తోసేసినట్టు మంచం మించి కింద పడిపోయాడు భూతనాథం. మంచం కోడు పట్టుకుని అతి కష్టం మీద లేచి నిలబడ్డాడు. ఒళ్లంతా తూలుతోంది. అప్పుడు అర్థమైంది తను తూలడం లేదు, భూమి కంపిస్తోంది. అది ఎర్త్ క్వేక్ అని. కంగారుగా గదిలోంచి బయటికొచ్చాడు. అప్పటికే భార్య, కొడుకు, కోడలు హాల్లోకొచ్చేశారు. అంతా కలిసి బయటికి పరిగెత్తారు. అందరిళ్లలోని జనం బయటే కనిపించారు. కొద్ది క్షణాలకి భూమి కంపించడం ఆగింది. అయినా సరే అందరూ మరో అరగంట బయటే ఉండిపోయి మరి భయం లేదు అన్న భరోసా మూటగట్టుకుని అప్పుడు లోపలికి వెళ్లారు. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. ఊళ్ళో బలహీనంగా ఉన్న 1-2 ఇళ్ళు, పిట్టగోడలు కూలిపోవడం తప్ప ఆస్తి నష్టం కూడా జరగలేదని తెలిసింది. అందరితో పాటు నిశ్చింతగా ఊపిరి పీల్చుకుని లోపలికి వెళ్లారు భూతనాథం, అతడి కుటుంబం. అసలైన పిడుగు మర్నాడు ఉదయాన్నే పడింది. ఊరి బయట 4 కిలోమీటర్ల అవతల మాత్రం భూకంపం ప్రభావం అతి తీవ్రంగా కలిగిందని, ఊరు దగ్గరకొచ్చిన కొద్దీ తీవ్రత తగ్గిందని, కేవలం ప్రకంపనలే భయోత్పాతం కలిగించాయని తెలిసింది. అయితే ఊరి బయటి సువర్లోక్ అతి తీవ్రంగా వచ్చిన ఈ భూకంపానికి పాతాళలోకంతో జతకట్టేసింది. కాంపౌండ్ వాలు నేలమట్టమైపోయింది. పిల్లర్లన్నీ సమూలంగా పెకిలించుకుపోయాయి. మొత్తం స్థలంలోని ఐమూలలన్నీ కలుపుతున్నట్టు, దేవుడే ఈ స్థలం పనికిరాదని ముద్ర వేసేసినట్టు ఇంటూ ఆకారంలో
పెద్ద నెర్రెగా విచ్చుకుపోయింది. 2 అడుగుల వెడల్పున, ఎంతో తెలియని లోతున. పెట్టిన పెట్టుబడంతా భూమట్టమైపోయింది. ఇప్పుడు మళ్ళీ డెవలప్ చేయడానికి ఎంత ఖర్చు, ఎంత శ్రమ! అయినా ఆ దెబ్బతిన్న స్థలంలో ఫ్లాట్స్ కొనడానికి ఎవరైనా ఇంత త్వరగా ముందుకొస్తారా? భూతనాథం గుండె కూడా అచ్చం ఆ భూమిలాగే నెర్రెలిచ్చిపోయింది. ఒక నెల వెనక్కి వెళితే మాండవ్య మహర్షి తన బాల్యంలో తూనీగలను పట్టుకుని వాటికి తుమ్మముళ్ళు గుచ్చి అవి బాధతో గిలగిల్లాడుతుంటే వినోదించేవాడు. అజ్ఞాన దశలో చేసిన ఆ తప్పుకి ఆ మహర్షికి ఆ జన్మలోనే అందుకు శిక్ష పడింది. చేయని నేరానికి మహారాజు ఆగ్రహానికి గురై శూలానికి గుచ్చబడ్డాడు. శిక్ష అనుభవించాడు. అది ద్వాపరయుగం. అది ఆయుగ ధర్మం. ఇది కలియుగం కనుక మానవుల జ్ఞానోదయానికి వ్యవధిని హెచ్చిస్తూ తప్పు చేసిన వారికి జన్మంతా దిద్దుకునే అవకాశం వదిలి మరుజన్మలోనే శిక్షలు అనుభవించే వెసులుబాటు కలిగించాను. అయితే మరుజన్మ విషయం మరుజన్మలోనే చూసుకుందాం అనుకుంటూ ఈ జన్మలో నేరాలు పాపాలు నిరాఘాటంగా కొనసాగిస్తూనే ఉన్నారు మనుష్యులు. కార్యాలు జరుగుతున్నాయి కానీ కారణాలు ఎవరికి అనువుగా వారు నిర్వచించుకుంటున్నారు. అసలు కారణం తెలిసిన నాడు కదా ఈ అకార్యాలు సకార్యాలుగా మార్పు చెందేది. విషాదంగా అన్నాడు కలిదేవుడు. తప్పు నీదే స్వామి. మానవులకి అంత పొడుగు తాడు ఎవరివ్వమన్నారు? దాన్ని మరింత సాగదీసి లాక్కుపోతూ ఉన్నాడు మానవుడు. ఇప్పుడి మానవుడి నిర్వచనం ప్రకారం ఇది కలియుగం కాదు. అటు చూడండి, అది వినండి. ఆగాడు నారదుడు. చూశాడు కలిదేవుడు. ఇది స్పీడ్ యుగం. మూవ్ మూవ్ మూవ్. నో టైమ్, సో నో డిలే. కబుర్లు కాదు, రిజల్ట్స్ కావాలి. మీనమేషాలు తప్పప్పులు లెక్కించకు. ఎలా చేశావన్నది కాదు, ఏం చేశావన్నది ముఖ్యం. పని కావడం లక్ష్యం. తక్షణం పని జరిగిపోవాలి. అవి నీతి పనులో అవినీతి పనులో చెప్పేందుకు నువ్వెవరు? అవి చేతకానివాడు చెప్పే కబుర్లు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. కృతయుగం నాటి కబుర్లు చెప్పకు. త్రేతాయుగం ఫ్యాషన్లు చెల్లవు. అప్డేట్ కావాలి నువ్వు. చూడు, వ్యాపారంలో శత్రుత్వంలో తప్పులంటూ ఉండవు. అంతా ఒప్పే. ఎలాగైనా గెలువు. గెలుపే ముఖ్యం. ఏది పాపం, ఏది పుణ్యం? ఓ మహాత్మా, ఓ మహర్షి, ఇది పాపం అయితే నాకు పాపమే బాగుంది స్వామి. బాగా చెప్పావు. జన్మమంతా మడి కట్టుకుని ముక్కు మూసుకుని నరకం అనుభవించి అప్పుడు స్వర్గానికి వెళ్లే కంటే అందాలని, అనుభవాలని, అపురూప సంపదలని ఇప్పుడే సొంతం చేసుకుని ఆ స్వర్గమేదో ఇప్పుడే అనుభవిస్తే పోలా? ఎప్పుడో పుణ్యం వచ్చినా అది అనుభవించే వయసు నాకు ఉండొద్దు. ఎప్పటి పరీక్షకి అప్పుడే ఫలితం కావాలోయ్. అనుభవిస్తారు రేయ్. అనుభవించడానికేగా పుట్టాం. వెటకారాలకేం తక్కువ లేదు. ఉపదేశికి వెటకారము విపరీతము కాదు సేయ వినరా నరుడా. మానవుల చిత్తాలు నిట్టూర్చాడు కలిదేవుడు. ఏమి చెయ్యను వీరిని? ఏమీ చెయ్యవద్దు స్వామి. వారి మంత్రమే వారికి వినిపించండి. ప్రతి పాపిని, నేరస్తుడిని ఒక మాండవ్యుణ్ణి చెయ్యండి. అయితే వారు కోరుకుంటున్న స్పీడు యుగ ధర్మం ప్రకారం ఆ మహర్షికి కొన్ని సంవత్సరాల తరువాత అనుభవంలోకి వచ్చిన శిక్షని వీరికి తక్షణమే అనుభవానికి వచ్చే వరం ప్రసాదించండి చాలు. స్వర్గప్రవేశం కోసం మంచి నడవడి పాటిస్తూ జన్మంతా వేచి ఉండలేమని మొరపెడుతున్నారు కదూ. పాపం, ఎప్పటి తప్పుకి అప్పుడే శిక్ష అనుభవించే వెసులుబాటు ప్రసాదించండి. దాంతో జన్మాంతానికి వారి తప్పప్పులు సరికి సరి అవుతాయి. పాపకర్మమే మిగలని పులుగడిగిన ముత్యాలవుతారు. కొంటెగా నవ్వుతూ అన్నాడు నారదుడు. మానవుల చిత్తాలు, మంచి చెడులు నీకన్నా ఎవరికి తెలుస్తాయి నారదా? అటులనే కానిస్తాను. తథాస్తు అన్నాడు కలిదేవుడు.
ఎంతో సుఖాన్ని అందించిన ఎడమ చెయ్యి అంతలోనే పుటుక్కుమని ఎలా విరిగిందో బలవంతరావుకి అర్థం కాలేదు. ఇలా వచ్చిన డబ్బు అలా ఎలా తగలబడిపోయిందో వక్రాయుధానికి అంతు పట్టలేదు. ఊరంతా క్షేమంగా తప్పించుకున్న ఆ భూకంపం తన సువర్లోకాన్ని ఎందుకు నాశనం చేసిందో భూతనాథం తెలుసుకోలేకపోయాడు. అయితే ఎలాంటి చెడు తలపులతో నింపుకుంటున్న అద్భుతమైన మేధ మానవుడికి దేవుడిచ్చిన వరం. అందుకే ఇలాంటి మరిన్ని సంఘటనలు వరసగా జరగ్గానే కార్యకారణ సంబంధం సరిగ్గానే అంచనా వేయగలుగుతాడు మానవుడు. మనలోని మాండవ్యులు మారక తప్పని నియమావళి అతడే పెడతాడు. లేదా ఎప్పటి తప్పుకు అప్పుడే శిక్ష పడుతుందన్న భయం ఉండనే ఉంటుందిగా. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన కథ మన మధ్య మాండవ్యులు విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.